ఎమ్మెల్సీ కవితను గులాబీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కొంతకాలంగా కవిత చేస్తున్న కామెంట్స్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. పార్టీకి నష్టం కలిగిస్తున్నందున కవితను సస్పెండ్ చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. భారత రాష్ట్ర సమితిలో కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత రేపుతున్న దుమారానికి తెరపడింది. కవిత తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటూ పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి రావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు కేసీఆర్. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ లోపల బయట చోటు చేసుకుంటున్న పరిణామాలు కవిత సస్పెన్షన్ కు దారితీశాయి. బీఆర్ఎస్ రజతోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ లీక్ అవడంతో లొల్లి మొదలైంది. కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి పార్టీని ఇబ్బంది పెట్టేలా కవిత వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు కవిత. అప్పట్నుంచే బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు కవిత. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న కవిత అదే సమయంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాల స్పీడ్ పెంచారు. కొద్ది కాలం క్రితం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంకు చర్చలు జరిగాయని సంచలన కామెంట్స్ చేశారు కవిత. దీంతో బీఆర్ఎస్ ఇరుకున పడింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తప్పుబడుతూ వస్తున్నారు కవిత. కేసీఆర్ కు సన్నిహితుడైన పార్టీ సీనియర్ నేత జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు కవిత. తాజాగా మరోసారి విదేశీ పర్యటన నుంచి వచ్చిన కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ లో కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి అనకొండలంటూ చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. కవితపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పార్టీ అధినేత కేసీఆర్ పై ఒత్తిడి పెరగడంతో ఇక కవితపై సస్పెన్షన్ వేటు వేశారు.